నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండోయ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చాలా అంటే చాలా భయంకరంగా కురుస్తున్నాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపించేలాగా చాలా అంటే చాలా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి, ముఖ్యంగా విజయవాడలో ఇది నగరమా లేదా చెరువు అన్నట్టుగా మనకి విజువల్స్ లో చూసుకున్నాం. మొత్తం నింటా మునిగిపోయింది. కృష్ణా నదిలో భయంకరంగా కృష్ణా నీళ్లు భయంకరంగా వస్తున్నాయి. ఇప్పుడు రెండో ప్రమాదిక హెచ్చరికకు జారీ చేశారు. డేంజర్ అలర్ట్ లో ఉంది ప్రకాశం బ్యారేజ్ అని న్యూస్ చూసుకున్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏకంగా ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ వదిలి కలెక్టరేట్ ఆఫీస్ లోనే సమీక్ష సమావేశం నిర్వహిస్తాను, నేను అక్కడ ఉంటానని నేరుగా రంగంలోకి పరకాయ ప్రవేశం చేశారు. విజువల్స్ చూడండి, ఇదిగోండి. ఏకంగా మొత్తం ఈయన దిగారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నెక్స్ట్ సెక్యూరిటీ నేరుగా అక్కడక్కడ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ సమస్య ఉంది, ఏం జరుగుతున్నాయి, ఏమైంది మొత్తం ఆయన సర్వే అయితే చేస్తున్నారు. చూడండి, అధికారులతో కలిసి. అంటే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. మనందరం చూసుకున్నాం, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి ఈ సందర్భంలో ఈ క్రమంలో ఈయన పర్యటించడం జరిగింది. ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహారం, 25 కేజీల బియ్యం, చక్కెర, నెక్స్ట్ పప్పు, ఇంకా ఇతర హోటల్స్ ఏవైతే దగ్గర ఉన్నా వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వాలని ఈయన ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు. చూడండి, రోడ్ల మీద వీళ్ళు పడవ బోట్లు వేసుకుని తిరుగుతున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో పక్కన కృష్ణాలంక ఇలాంటి ఏరియాలో కూడా చాలా అంటే చాలా మునిగిపోయి, సో అధికారులతో కలిసి నేను ఏకంగా తిరగడం అయితే జరిగింది. చూడండి, మొత్తం కొన్న వాళ్ళందరినీ సమీక్షించి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది జరగకూడదు, ఆ దిశగా అందరం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదిగోండి, మొత్తం లంక గ్రామాలు, మొత్తం అన్ని చోట్ల నేరుగా జనాల నివాసాల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయాం మొత్తం ఆయన వెళ్ళి సమీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ కొంతమంది బృందం కూడా రంగంలోకి దిగి మొత్తం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకొకటి చూడండి, ఇప్పుడే ఇంకొక రీసెంట్ వార్త మనకు వచ్చింది. నెక్స్ట్ దీని అంతా ఈయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. ఈయన రివ్యూ నిర్వహించిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన అంశాలు తెలిపారు. ఏమని, మేము అక్కడ అన్ని చర్యలు తీసుకున్నాం, అందరికి వసతులు, మౌలిక వసతులు, సదుపాయాలు అన్ని చేసామని ఈయన తెలపడం అయితే జరిగింది. అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు. ఎవరు అధైర్య పడకండి, మీకు అన్ని వసతులు సౌలతులు అన్ని ఉన్నాయి. సో మేము మొత్తం ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాటు చేసామని ఈయన తెలపడం అయితే జరిగింది. ఒక విషయం చెప్తాను నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక రిక్వెస్ట్ అనుకుంటారు, డిమాండ్ అనుకుంటారు. చూడండి, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇప్పుడు గుంటూరు ఒకటి, అటు విశాఖ, ఈ మూడిట్లో భయంకరంగా రెయిన్స్ వస్తున్నాయండి. ఇక్కడ చాలా మునిగిపోతున్నాయి. ఒక్కసారి వీటి మీద కూడా ఇక్కడ ఫోకస్ చేయండి. కేవలం మీరు కృష్ణ విజయవాడ ఇటు సైడ్ ఎక్కువ తిరుగుతున్నారు, కొంచెం ఇటువైపు కూడా రండి, ఉత్తర ఆంధ్ర వైపు కూడా రండి, వచ్చి చూడండి. అక్కడ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, అలసత్వం వహిస్తున్నారు, రోడ్డు వసతులు సరిగ్గా లేవు. మీరు ఇక్కడ చూసి ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఒకసారి ఆ పైకి కూడా వచ్చి చూడండి ఒకసారి. ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను, చూడడానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి సహాయం. సరే, వీటితో పాటు 10 లక్షల హెక్టార్ పైచెల్లి పంటంతో మునిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ గా ఉండాలి. మీరు మొత్తం నివేదిక తయారు చేసి అధికారులతో కేంద్రానికి పంపించండి. కేంద్రానికి పంపించి రాష్ట్రంలో ఇన్ని లక్షల హెక్టార్ల పొలం ఉంది, అవన్నీ మునిగిపోయి, సో మాకు మంచి బెనిఫిట్స్ ఇవ్వండి, నెక్స్ట్ న్యాయం చేయండి, నెక్స్ట్ వీళ్ళందరినీ ఆదుకోండి అని ఒక రిక్వెస్ట్ అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపండి. ఒక గంట టైం ఇవ్వండి, చేస్తాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరికి న్యాయం చేస్తాను. కొన్ని చోట్ల పాములు వచ్చేస్తున్నాయి, పవర్ ఉండట్లేదు, కొన్ని చోట్ల భయంకరమైన స్థితులు ఉన్నాయి. సో అన్నిటి మీద కూడా ఫోకస్ చేయండి. చూస్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఏంటంటే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర భయంకరంగా ఇప్పటికే 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు ధవళేశ్వరం దగ్గర. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా కృష్ణా నది భయంకరంగా ఉగ్ర రూపం దాలుస్తుంది. సో అక్కడ కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే గ్రామాలు ఉన్నాయో, నెక్స్ట్ ఎవరైతే ప్రజలు ఉన్నారో తస్మా జాగ్రత్తగా ఉండండి. ఇంకా 2-3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో
ప్రభుత్వం కూడా మంచి యంత్రాంగం ఏర్పాటు చేసింది. సో అప్రమత్తంగా ఉండండి. కేంద్రం నుంచి 6 హెలికాప్టర్లు వచ్చాయి. కొన్ని 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చారంట. సో కొంచెం ఫోకస్ పెట్టండి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మేము కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.